ఇక్కడ పెడదామా? ఒక నిమిషం గైస్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. థింగ్ ఏంటంటే దీన్ని అడ్జస్ట్ చేస్తాను అనమాట. దీని మీద ఈ అయిపోయిన కోక్ డబ్బా మీద. ఓకే, నైస్ సెటప్. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అన్ ప్యూర్లీ అన్ఎడిటెడ్ వీడియో. దీన్ని నేను ఎడిట్ అని చెప్పి అనుకోవట్లేదు. బేసిక్గా నా లోపల ఏ ఇంటెన్షన్స్ ఉన్నాయో అవన్నీ బయటపెడదాం అనుకుంటున్నా రిగార్డింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అమెరికాకి రావచ్చా రాకూడదా అని చెప్పి యూనో. బేసిక్గా నాకు కూడా ఈ క్వశ్చన్కి కన్ఫ్యూజనే, మీతో ఏం చెప్పాలి ఏందని చెప్పి. అంటే యూనో నాకేమనిపిస్తుంది అంటే బేసిక్గా అంటే నా స్టోరీ చెప్తాను. నేను యూఎస్కి ఎట్లా వచ్చాను ఏందని చెప్పి మీకు అర్థమవుతుంది నా సినారియో. సో వెన్ ఐ కంప్లీటెడ్ మై స్టడీస్ ఇన్ ఇండియా, సో ఐ మీన్ ఏ జాబ్ సెర్చ్. అంటే ఇనీషియల్గా నాకు జాబ్ అంటే ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి నేర్పారు కదా, లైక్ స్కూల్ డేస్ నుంచి, లేకపోతే కాలేజ్కి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడు ఈ గ్రేడ్స్ వెనకెళ్ళు, నీకు ఇంత మార్క్స్ రావాలి, ఈ ర్యాంక్ రావాలి అని చెప్పి అంటారు. కానీ హౌ టు కమ్యూనికేట్ విత్ సమ్వన్ హూ కెన్ గివ్ యూ ఏ జాబ్ ఆపర్చునిటీ అని, లేకపోతే అంటే ఒక కమ్యూనికేషన్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఒక జాబ్ రావడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఒక రెజ్యూమ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఆర్ ఒక జాబ్ ఆపర్చునిటీ హంట్ని నువ్వు ఎట్లా చేజ్ చేయాలని చెప్పి మనకి ఎవరు చెప్పారు చిన్నప్పటి నుంచి, లైక్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ద స్కూల్ డేస్. ఎందుకంటే నో వన్ వాంట్ యూ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ గాయ్. ఇంకా పేరెంట్స్ గురించి వస్తారు. పేరెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వాళ్ళ జనరేషన్ వేరు, వాళ్ళకున్న పంచాయతీలు, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ వేరు సమాజం పట్ల. బట్ రైట్ నౌ వీఆర్ సో మచ్ ఫార్వర్డ్లో ఉన్నాం. అంటే వి మూవ్ బేసిక్గా ఫ్యూచర్ అని చెప్పొచ్చా, ఫ్యూచర్ అంటే ఇట్స్ టూ ఎర్లీ ఏమో. వి మూవ్ సమ్హౌ ఎ స్టెప్ అహెడ్ ఫ్రమ్ అవర్ ఫాదర్స్ ఆర్ పేరెంట్స్ జనరేషన్. సో వాళ్ళకి అంతా చాయిస్ లేదు, లైక్ చెప్పడానికి ఏంటి ఇది అని చెప్పి. సో బేసిక్గా ఇదేంటి ఎక్కడి నుంచో వెళ్ళిపోయి ఎక్కడికి వచ్చాను. సో నేను నేను చెప్దాం అనుకున్న పాయింట్ ఏంటంటే అమెరికాకి ఎందుకు ఓకే మర్చిపోయాను, నా గురించి చెప్తున్నాను కదా నేను అమెరికా ఎట్లా వచ్చాను అని చెప్పి. సో జాబ్ హంట్లో నేను మాకు ఉన్న కనెక్షన్స్ ఉంటాయి కదా, లైక్ పెద్ద లైక్ రిటైర్డ్ ఐపీఎస్ కానీ, లేకపోతే ఇట్లా పొలిటీషియన్స్ కానీ, మన ఇండియాలో ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే గాయస్, ఐటీ గురించి నాకు తెలియదు కానీ ఐఎమ్ అన్ యాక్చువల్లీ అగ్రికల్చర్ స్టూడెంట్. సో బ్యాక్గ్రౌండ్ ఉంటేనే పని అవుతుంది అని చెప్పి నాకు ఒక ఇది వచ్చింది. ఇదంటే ఒక ఎండుకు వచ్చేసాను. బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనకి ఎవరన్నా సపోర్ట్ చేస్తేనే పెట్టుకుంటారు. నీ స్కిల్స్ లేకపోతే నీ రెజ్యూమ్లో ఏముంది, నువ్వు ఏం చేసావు, నువ్వు ఏం పీకావు అనే దానికంటే, అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డిడ్ సంథింగ్ వెరీ 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 బిగ్, చాలా ఏదో ఎవడు చేయలేని ఎలాన్ మస్క్ లాగా ఏదన్నా నువ్వు చేస్తే అప్పుడు ఎవ్రీవన్ విల్ వాచ్ యూ. బట్ అంటిల్ అన్లెస్ మీరు అది చేయనంత వరకు యు ఆర్ ఏ ర్యాండమ్ పర్సన్, లైక్ ఒక నెక్స్ట్ నైబర్హుడ్ పర్సన్. సో ఎట్లా మాట్లాడదామని చెప్పి వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ది అంటే ఒక రిటైర్డ్ ఐపీఎస్ దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి ఆల్రెడీ ఒక అతను కూర్చొని ఉన్నాడు అనమాట. సో ఆయన ఏంటి లైక్ నా స్టోరీ అంతా తెలుసుకొని, తమ్ముడు నువ్వు ఇప్పుడు చేయాల్సింది లైక్ ఇండియాలో కాదు జాబ్ హంట్, ఇప్పుడు వాళ్ళందరూ లైక్ ఫారెన్ వెళ్తున్నారు, సో నువ్వు కూడా ఫారెన్కి ట్రై చేయి అని చెప్పి ఒక చిన్న సలహా ఇచ్చాడు. సో ఇంకా ఇదేంటి నేను వచ్చింది ఒకదానికోసం అయితే ఇంకొకటి సజెస్ట్ చేస్తున్నారు అంటే, మేబీ వాళ్ళకి చేతగాక అట్లా చేసినారో లేకపోతే ఇంకోటో మనకు తెలియదు. బట్ సమ్హౌ దట్ మేక్ మీ టువర్డ్స్
అబ్రాడ్ ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఆ చిన్న పాయింట్ అనేది కనెక్షన్ పెట్టుకొని అబ్రాడ్లో మాస్టర్స్ చేయాలని చెప్పి ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో తర్వాత ఆయనకి ఏదో తెలిసిన యూనివర్సిటీస్ ఉన్నాయి అది ఇది అన్నాడు కానీ బట్ సమ్హౌ ఐ గాట్ ద పాయింట్ లైక్ హీ స్కామ్ చేస్తున్నాను అని చెప్పి నాకు అర్థమైంది. సో ఆయన మొత్తానికి పక్కన పెట్టి నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు అబ్రాడ్ వెళ్ళినారో కనుక్కొని మా ఫ్రెండ్ని పట్టుకొని వాడిని రిక్వెస్ట్ చేసి వాడిచ్చిన పుష్తో యూఎస్ రావడం అనేది జరిగింది. దట్స్ హౌ ఐ బీన్ ఇన్ టు యూఎస్. లైక్ సో యునో ఇఫ్ డెస్టినీ రియల్లీ వాంట్ యూ టు బీ ఇన్ సమ్ ప్లేస్, మీరు మీ లైఫ్లో ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా యూ విల్ గో టు దట్ ఫేజ్. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అంటే మన చేతుల్లో ఏం లేదు, ఇట్స్ కంప్లీట్లీ డెస్టినీ అని చెప్పి అనట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు అంటే మనకు ఆ స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నా కూడా సమ్టైమ్స్ నేచర్ అనేది సపోర్ట్ చేయాలి. నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ సిచ్యువేషన్స్ అనేవి సపోర్ట్ చేయందే యూ కాంట్ బీ ఇన్ ఏ ప్లేస్ విచ్ ద నేచర్ ఎందుకులే ఇంగ్లీష్ రావట్లేదు మనకి. ఓకే, సో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే నేనైతే బేసిక్గా ఎలా వచ్చానంటే నాకు చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు అమెరికా రావాలి ఇట్లా సెటిల్ అవ్వాలని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. బట్ సమ్హౌ లైఫ్లో ఒక అన్సాటిస్ఫాక్షన్తో ఆర్ ఏదో పీకాలి పొడవాలి అని చెప్పి ఒక ఇదితో సమ్హౌ ఎవరో లైక్ అసలు నాకు ఇప్పటికి కూడా నమ్మొద్దు కావట్లేదు. ఐ బీన్ ఇన్ యూఎస్ఏ లైక్ రైట్ నౌ అయితే జాబ్ అప్లికేషన్స్లో ఉన్నాను. యూనో లైక్ చాలా కాల్స్ అవుతున్నాయి అండ్ సెకండ్ రౌండ్స్ ఇస్తున్నాను. సో ఐ బీన్ వెరీ కాన్ఫిడెంట్ నాకు ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఐఎమ్ సో కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ గెట్ ఏ H1B. సో మనలో ఇంత టాలెంట్ ఉంది, బట్ మనం ఎందుకు ఫస్ట్ నుంచి అమెరికాకి గోల్ పెట్టుకోలేదు అని ఒక క్వశ్చన్ ఉంది. బట్ సమ్హౌ నువ్వు అనుకోకపోయినా కూడా నేచర్ అనుకోవడం వల్లనో లేకపోతే అంటారు కదా నీ రాత బాగుంటే అన్నీ బాగుంటాయని చెప్పి అట్లనో లేకపోతే ఏదో ఒక తెలియని ఫోర్స్ వల్ల వచ్చాను. స్టిల్ ఐఎమ్ ఫిగరింగ్ అవుట్. ఏం చెప్పాలంటే నాకు కూడా తెలియదు. బట్ ఇఫ్ యూ అంటే మీరు వెళ్ళే వేలో ఇఫ్ యు ఆర్ గెటింగ్ సమ్ అంటే ఫ్లోలో వెళ్ళిపోతారు గైస్. నేనేం చెప్తాను అనుకుంటున్నా అంటే నేను ఆ జాబ్ చేస్తున్నాను లైక్ ఇట్లా సజెస్ట్ చేసినారు అబ్రాడ్ ఎడ్యుకేషన్ అని. సో ఐ జస్ట్ స్టార్టెడ్ లుకింగ్ ఇన్ టు ఇట్. నేను ప్రాపర్గా వెళ్ళి చేసేయాలని లేదు, బట్ అంటే నాకు తెలుసు అబ్రాడ్లో సిచ్యువేషన్ బాగాలేదు. ఫస్ట్ కెనడా వెళ్దాం అనుకున్నా, అప్పుడు ఖలిస్తాన్ అది ఇది నడుస్తుంది. ఎందుకులే ఇప్పుడు మనకి ఖలిస్తాన్లీ గొడవలు ఇక్కడే చేసుకుందాం అనుకున్నా ఇండియాలో. బట్ సమ్హౌ నేను స్టార్ట్ చేసి ఫస్ట్ ఐఎల్స్ అయిపోయింది, 6.5 వచ్చింది. తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ మంచి యూనివర్సిటీలో వచ్చింది, మా ఫ్రెండ్ ఉన్న యూనివర్సిటీలోనే వచ్చింది. అండ్ దెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత పార్ట్ టైం ఆన్ క్యాంపస్ లైక్ ఐ బీన్ ఇన్ డైనింగ్ సర్వీస్, రీసెర్చ్ అసిస్టెంట్గా చేసిన, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్, టీచింగ్ అసిస్టెంట్ అండ్ ఐ బీన్ ఇన్ సెనేటర్. మీరు నా లింక్డ్ఇన్ ప్రొఫైల్కి వెళ్తే మొత్తం కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ నాకు ఇప్పుడంతా నార్మలైజ్డ్ ఉంది. అంటే ఇండియాలో ఉన్నప్పుడు వన్ ఐ బీన్ థింకింగ్ అబౌట్ సమ్వన్ ఇన్ యూఎస్ ఈస్ పర్సూయింగ్ ఏ మాస్టర్స్, లింక్డ్ఇన్లో వాళ్ళ ప్రొఫైల్ చూసి నాకు ఆశ్చర్యం వేసేది. అరే అసిస్టెంట్ గ్రాడ్యుయేటా, అరే టీచింగ్ అసిస్టెంటా, అసలు ఎట్లా ఇస్తారు జాబులు ఏంటి అది ఇది అని చెప్పి. బట్ ఇప్పుడు నేను ఇప్పుడు చేసేటప్పుడు లైక్ రీసెంట్గా నేను నా టీచింగ్ అసిస్టెంట్ జాబ్ క్విట్ చేశాను. ఎందుకంటే లైక్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ లైక్ నా టైం అంతా జాబ్స్ మీదనే, ఒక జాబ్ ఎట్లా రావాలనే ఇదిలోనే ఫోకస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇట్స్ బీన్ దట్ సింపుల్ అనమాట. సో వెన్ ఐ స్టార్టెడ్ ద థింగ్స్ I felt complicated, but somehow the process make me like drag me towards here in a quick ఇట్లా చిటికలో మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి ఇట్లా వచ్చేసిన అనమాట. సో నేనేం చెప్తా అంటే
ఐ విల్ సజెస్ట్ యూ టు నాట్ బీ సో మచ్ ఇంటూ ఎనీథింగ్. అంటే మొండి పట్టు అంటారు కదా, మొండి పట్ట, మొండితనంగా పోవద్దు అని అంటారు కదా. కొన్నిట్లో ఉండాలి మొండితనం అనేది. ఎప్పుడు మీరు సపోజ్ అమెరికాలో ఉన్నారు ఆర్ ఏదో ప్లేస్లో ఉన్నారు, ఇది చేయకపోతే నీకు ఇది రాదు అన్నప్పుడు అది వేరు. బట్ నీకు నేచర్ సపోర్ట్ చేయకపోయినా ఆర్ నీకు నీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నువ్వు చేసే పనికి నెగిటివ్ వైబ్స్ ఇస్తున్నా కూడా ఐ విల్ సజెస్ట్ యూ టు స్టాప్ దట్ థింగ్ ఇమీడియట్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే సమ్వన్ ఈజ్ సేయింగ్ దట్ అరే ఇది కాదురా భయ్, నీ వే ఇంకోటి ఉంది, నువ్వు అడ్డదారిలో పోతున్నావు. లైక్ నేను రీసెంట్గా కూడా లైక్ న్యూస్ చూసాను, ఏంటి లైక్ చికాగోలో ఎరగనబోయిన అని చెప్పి అతని పేరు ఏదో ఉంది, స్టూడెంట్, లైక్ జాబ్ రావట్లేదని సూసైడ్ చేసుకున్నాడు. ఆయన సిచ్యువేషన్ ఏంటంటే నాకు తెలిసి హిస్ పేరెంట్స్ నెవర్ వాంట్ హిమ్ టు బీ టు కమ్ టు యూఎస్, బట్ సమ్హౌ హిస్ విల్ పవర్ ఆర్ వాడి మొండితనం అనేది వాడు యూఎస్ వచ్చేసాడు. లైక్ ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని సమ్హౌ ఏదో ఒకటి చేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత సమ్హౌ ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ మాస్టర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి జాబ్ రావడం చాలా కష్టం అయిపోయింది. ఐటీ రిలేటెడ్ కానీ, లేకపోతే ఇప్పుడు మాది ఫుడ్ సైన్స్, మాకు ఇప్పుడు జాబ్ వస్తుంది మాకు ఖచ్చితంగా. బట్ ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ, జాబ్ వచ్చింది. బట్ H1B రావడం అనేది ఇంతకుముందు చాలా ఈజీ మా కోర్స్కి. కానీ ఇప్పుడు H1B ఏ కంపెనీ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, బికాస్ ఆఫ్ ది ట్రంప్ అండ్ సిచ్యువేషన్ అరౌండ్ అస్ చేయట్లేదు. సో సమ్హౌ వీ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్, ఏదో ఒకటి చేయాలి దీని గురించి. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో మనోడు గురించి వస్తే, చికాగోలో సూసైడ్ చేసుకున్నాడు అన్నా కదా. సో మనోడు వచ్చిండు, బాగానే ఉంది, లైక్ సొంత ఇది మీద వచ్చాడు, ఆ ఇంటెన్షన్ మీద బాగానే ఉంది. బట్ ఇక్కడికి వచ్చి జాబ్ రావట్లేదని సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు దాని సర్కమ్స్టెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలి? వాళ్ళ పేరెంట్స్, లైక్ వాళ్ళ ఫాదర్ ఏదో సెక్యూరిటీ గార్డ్, సమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్, ఇప్పుడు ఆయన డెడ్ బాడీని ఇండియాకి రప్పియాలంటే 25 lakhs, అరౌండ్ 35 lakhs అవుతుంది. ఆ డబ్బులు కూడా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర లేని పరిస్థితి. అండ్ హౌ హిస్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు ఫేస్ దిస్, ఈ లోన్, దానికి మళ్ళీ రీపేమెంట్, ప్రతి నెల వడ్డీ పడుతుంది, దాన్ని ఎట్లా తీరుస్తారు, ఎవరు తీరుస్తారు? సో యునో సమ్టైమ్స్ ఎట్లా అంటే థింక్ విత్ నేచర్ కాదు, నేనేమన్నా అంటే ఒక బ్రాడర్ ఆస్పెక్ట్ పెట్టుకొని దేనికి కూడా ఒక కాంప్లికేటెడ్ అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా లైఫ్లో గో విత్ ద ఫ్లో లాగా మీరు కనుక అంటే యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ఇన్ ఏ రైట్ ప్లేస్. ఆల్సో ఇనిషియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ హార్డెస్ట్ థింగ్. లైక్ మీరు ఏది చేయాలన్నా స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ వన్స్ యూ ఆర్ అవుట్ ఆఫ్ దట్ స్క్రాచ్ అండ్ యూ బిల్డ్ సంథింగ్, that is going to be a beautiful thing that you ever had in your life. సో ఫైనల్గా నేనేం చెప్దాం అనుకున్నా అంటే, రైట్ నో అయితే సిచ్యువేషన్ ఫ్రాంక్గా చెప్తున్నాను, ఐటీ వాళ్ళకి జాబ్స్ లేవు, ఉన్నాయి బట్ తక్కువ ఉన్నాయా, లేకపోతే గ్రోత్ ఉందా లేదా, నాకు తెలిసినంత వరకు జాబ్స్ అయితే చాలా కష్టంగానే ఉన్నాయి. కన్సల్టెన్సీస్ కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి రూల్స్. సో నో వన్ ఈజ్ లైక్ ఇట్లా ఫ్రాడ్ చేద్దామన్నా భయపడుతున్నారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ నౌ. పోనీ ఇండియా నుంచి ఇక్కడ H1B వేయించుకుందామంటే దానికి ఏం లేదు. లైక్ ఇండియా నుంచి ఆన్సైట్గా ఇంతకుముందు లైక్ H1B వేసుకొని వచ్చేసేవాళ్ళు, దానికి ఎండ్ చెక్ పెట్టేశాడు ట్రంప్. లైక్ ఇప్పుడు ఇండియా నుంచి మీరు డైరెక్ట్గా H1B ఇక్కడ ఏదో ఒక కంపెనీలో వర్క్ చేయాలంటే H1B వేపిస్తారు కదా. సో ఆ కంపెనీ మీకు $1 lakh స్పాన్సర్ చేయాలి. $1 lakh అంటే ₹1 కోటి వేసుకోండి, ₹1 కోటి అలా లైక్ నియర్ టు $1 కోటి, దానికి ఎండ్ చెక్. సో ఇఫ్ యువర్ కోర్స్ ఈజ్ సంథింగ్ ఎల్స్, ఒక డిఫరెంట్ కోర్స్ మీద విచ్ ఈజ్ అంటే దానికి కాంపిటీషన్ ఉండొద్దు, అండ్ ఆల్సో ఇట్ హ్యాస్ టు బీ ఏ ప్రియర్ రిక్వైర్మెంట్ ఇన్ USA,
అని చెప్పి మీ కోర్స్ గురించి మీరు ఫీల్ అయ్యి అండ్ మీరు దాని గురించి ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ చాయిస్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ థింగ్ దట్ యూ హ్యావ్ డన్. మీరు ఇప్పుడు ఐటీ మీద అయితే వచ్చిన వేస్ట్. అందరూ ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నారు ఆర్ సంథింగ్ ఎల్స్, ఇదేదో అవుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇల్లీగల్ అవుతున్నారు, ఏదో జరుగుతుంది. నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే ఐ బీన్ ఇన్ జస్ట్ వన్ ప్లేస్. లైక్ నా పని నాది, నేను జాబ్ అప్లికేషన్ చేసుకుంటున్నాను జాబ్ రావాలని చెప్పి. సో నాకు అంత డీప్గా నాలెడ్జ్ లేదు, బట్ పైన జరిగేదాని గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఫైనల్గా నేనేం చెప్దాం అనుకున్నాను అంటే, ఒక డిఫరెంట్ కోర్స్, ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అండ్ ఒక కాంపిటీషన్ లేని అండ్ హైలీ రిక్వైర్మెంట్ ఉన్న దారి ఎత్తుక్కొని మీరు కనుక ఇది మీద వచ్చి మాస్టర్స్ చేసి, ఇఫ్ యు ఆర్ ఏ ప్రూవెన్ క్యాండిడేట్, ఒక ఇంటర్న్షిప్ చేసి జాబ్ అప్లికేషన్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. లైక్ నేను ఇప్పుడైతే బయోమెట్రిక్స్కి నేను ఢిల్లీలో చేస్తున్నాను. నాకు అప్పుడు ఒక అతను పరిచయం అయ్యాడు అనమాట. అతని పేరే అదే ఉంది, నాకు గుర్తులేదు. లైక్ రీసెంట్గానే గ్రాడ్ అయ్యాడు. సో పేరు చూద్దామా, సర్లే ఎందుకు టైం వేస్ట్. మనోడు వచ్చేసరికి సైబర్ ఏదో కోర్స్ చెప్పాడు ఫ్రెండ్స్. అప్పుడు సైబర్ సెక్యూరిటీయా సంథింగ్ అలాంటి కోర్సే. మనోడికి ఇప్పుడు జాబ్ ఉంది, హీఈస్ గెటింగ్ ఏ జాబ్. లైక్ రీసెంట్గానే మాట్లాడా, జాబ్ వస్తుంది బ్రో ఖచ్చితంగా, లైక్ మాకు అంత ఇది లేదని చెప్పి అన్నాడు. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ వాంట్ టు బీ హియర్ ఇన్ యూఎస్, అందరిలా కాకుండా ఒక డిఫరెంట్ వేని ఎత్తుక్కోండి. మీకున్న ఇంట్రెస్ట్, మీదికి ఏ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే మీరు దేంట్లో తోపు, బేసిక్గా ఫస్ట్ మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకొని మనకి ఏది వచ్చు ఏది రాదు, లైక్ ఇప్పుడున్న జనరేషన్లో ఆర్ ఇప్పుడున్న టైంలో హౌ అంటే ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్ అనమాట. లైక్ రేపు ఏం జరగబోతుంది, దానికి ఏం కావాలి, మనం దానికి రిలేటెడ్ ఏం చేయొచ్చు అని ఈ వేలో ఆలోచించి మీరు కనుక యూఎస్ వచ్చారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ గుడ్ థింగ్. అది కాకుండా ఎవడో పలానా వీరబాబు గారు అబ్బాయి ఇట్లా సాఫ్ట్వేర్ సెటిల్ అయిపోయాడు, ఇలా H1Bలు వచ్చినాయి అని చెప్పాలంటే కష్టం. H1Bలు వచ్చిన వాళ్ళు కూడా జాబులు పోయి ఇప్పుడు ఇండియా వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. సో ఇట్లా గొర్రెల మందలాగా ఫాలో అవ్వకండి గైస్. ట్రై టు బీ వెరీ డిఫరెంట్ ఆర్ ట్రై టు బీ యూ. ఎవరినో చూసి పుష్ అవ్వద్దు. లైక్ మీకేముంది అంటే, ఓకే నేను అట్లా ఎవడు పుష్ చేసి వచ్చిన ఉన్నాయి, బట్ నాకు వర్కౌట్ అయిపోయింది. బట్ మీకు ఇలానే వర్కౌట్ అయిద్దా అని చెప్పి అనుకుంటే చెప్పలేను నేను. అది మీరు లైక్ సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. ఇంకా నేను చెప్పేది ఏంటంటే అదే, మీకు ఇక్కడున్న ఆపర్చునిటీస్ గురించి, ఇక్కడున్న జాబ్ మార్కెట్ గురించి ఆర్ ఇక్కడున్న సిచ్యువేషన్ గురించి తెలుసుకొని రండి. లేదు అంటే ఎవడో వెళ్తున్నాడు అని చెప్పి వాడితో కనుక వస్తే అస్సం అవుతారు. దీనికంటే కూడా చాలా అడ్డదారిలో నుంచి వచ్చిన వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు. ఈ పైన దేశం వాళ్ళు ఉంటారు కదా, పైన దేశం అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, మన వాళ్ళు కాకుండా మన పైన ఇండియా ఉంటారు. వాళ్ళు ఇట్లనే డైరెక్ట్గా ఒక షిప్లో పడి ఏదో డంకి రోడ్లో వస్తారు, వచ్చేసి ఇట్లా అసైలం అప్లై చేసి గ్రీన్ కార్డు తెచ్చుకుంటున్నారు. చాలా ఈజీ. ఆర్ ఎట్లనో వచ్చేసి ట్రావెలింగ్ అంటే దాన్ని ఏమంటారు, టూరిస్ట్ వీసా మీద వచ్చేసి ఏదో ఒక లాయర్ని సెట్ చేసుకొని అవన్నీ చేస్తున్నారు టు గెట్ గ్రీన్ కార్డ్. సో ఇలాగో నడుస్తుంది. నాకు అది చూసినప్పుడు అరే మనం 40 లక్షలు లోన్ తీసుకొని ఇంత చదువుకొని వీళ్ళేమో ఈజీగా డైరెక్ట్గా పచ్చకార్డులు కొట్టేస్తున్నారు, మనమేమో ఇదేంటి అనుకున్నాం. బట్ యూనో చెప్పాను కదా. సో మీరు ఎక్కడ ఉండాలి అనే దాన్ని సమ్టైమ్స్ యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు డిసైడ్. నేనైతే ఇది బిలీవ్ చేస్తాను. కొంతమంది వాళ్ళ తలరాతను కూడా మార్చుకునే వాళ్ళు ఉంటారు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్ అరౌండ్ ఆర్ ఐఎమ్ నాట్ మేకింగ్ దెమ్ డౌన్.
మీ ట్రై మీరు చేయండి, బట్ డోంట్ లూజ్ యువర్ హోప్ ఇన్ బిట్వీన్. మీకు ఇందాక సూసైడ్ గురించి చెప్పాను కదా, అట్లయితే చేయొద్దు. ట్రై టు బీ వెరీ కాన్ఫిడెంట్, ఫోకస్ ఆర్ ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలి ఈ రోజుల్లో, లేకపోతే చాలా కష్టం, నడవదు. అట్లనే ఎడ్డెడ్డిగా ఉంటే వర్కౌట్ కాదు గైస్, ఖచ్చితంగా అస్సమవుతారు. సో అదనమాట. ఎప్పటి నుంచో ఇది ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, ఇప్పుడైతే కుదిరింది. సో దట్స్ ఇట్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు బీ ఏదో చెప్పాలని చెప్తున్నాను కానీ మంచిగా ఉండండి గైస్. ఉంటాను మరి, బాయ్.